నమస్తే. మొన్న బల్కంపేట దగ్గర జరిగినటువంటి ఒక ఏదైతే శివశక్తుల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి కొంతమంది శివశక్తులు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఎట్లా అంటే అక్కడ పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకుని ఏ విధంగా మేము లాఠీ చార్జ్ ఏ విధంగా అంటే గుడి అంటే రథోత్సవం జరిగేటప్పుడు ప్రతిసారి ఆటపాటలతో తాళతబ్బలతో మేళాలతో జరుగుతుంది. అసలు యాక్చువల్గా ఆ రోజు ఏం లేకుండా సైలెంట్గా వస్తుంది. ఇదేంటి అని చెప్పేసి పోలీస్ వాళ్ళని అడిగితే మాకు తెలియదండి, గుడి ఎన్విరాన్మెంట్ వాళ్ళని అడగండి అని చెప్పారు. గుడి వాళ్ళని అడిగితే ఒక 5 మినిట్స్ ఆగండి చెప్తాం మేము ఏదో ఒకటి అని చెప్పారు. తర్వాత చెప్పలేదు. తర్వాత మేము పోలీస్ వాళ్ళని అడిగాము, ఏంటంటే ఇంకేం రెస్పాన్స్ లేదు, మేమంటే ఆ మాత్రం పట్టింపు లేదా, మన అమ్మవారికి అట్లా సైలెంట్గా తీసుకున్నాం, న్యాయమేనా పద్ధతేనా అని అడిగామసరికి దానికి అంటే పోలీసు వాళ్ళని ఏందమ్మా ఏం మాట్లాడుతున్నాం, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు అన్నారు. మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతామండి, మేము న్యాయం చేసేవాళ్ళు మీరు, మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతాం మేము అని చెప్పి అడిగాము. అడిగేసరికి కొంచెం రూడ్గా మాట్లాడారు. నేను అప్పటికైనా మేము అప్పటికైనా చాలామంది ఉండి మేము ఒక 20 మెంబర్స్ ఉంటుండే, మంచిగా మాట్లాడండి సార్, మీకంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి అడుగుతున్నాము, ఏంటి ఏమైంది అని చెప్పేసి మీరు చెప్పకుండా మీరు ఇట్లా అరసడం కరెక్ట్ కాదు అని అంటే, అక్కడ లేడీ కానిస్టేబుల్స్ మమ్మల్ని నెట్టడం జరిగింది. నెట్టడం జరిగేసరికి మేము రివర్స్ ఎందుకు నెడుతున్నారు అని చెప్పేసి అడిగేసరికి మా పై లాఠీ చార్జ్ అయింది. ఇంకో మాకు దెబ్బలు కూడా తాకినాయికైతే నాకు ఇంకో బ్యాండేజ్ చేయించాను నేను ఇక్కడ దెబ్బలు తాకాయి మాకు. ఆ రోజు నెట్టడం జరిగింది. మనుషులు అసలు మమ్మల్ని కదా ఆడవాళ్ళని కూడా నెట్టారు. అసలు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు నెట్టడము. ఏంటంటే మేము అడగడం తప్ప, అది అది కరెక్టే కదా, మేము అడగాం, గుడి గురించి అడిగాం, మేము మా గురించి అడగామా? మేము గుడికి ఏంటి ఇలా సైలెంట్గా వస్తుంది, తాళ తప్పట్లేవి, సన్నాయి మార్జాలు అని అడిగాం. దాన్ని కూడా పోలీసు వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజు మమ్మల్ని చాలామంది అడిగారు, మీకు వెనక టీఆర్ఎస్ పార్టీ ఉండి మీరు ఇలా చేపిస్తున్నారని. మాకు ఏ రాజకీయాలు లేవండి, ఏ రాజకీయాలతో మాకు పని లేదు, మా సరదాగా మేము అడిగాము, మా మనసులో ఏదైతే కలిగిందో అది మేము అడిగాము. అంటే నిజంగా ఇప్పటికి కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది వీళ్ళ వెనకాల ఖచ్చితంగా రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఏం చెప్తారు? మేము అందరు ఎట్లున్నారో మేము అట్లా ఉన్నాము. మాకు ఏ రాజకీయంగా బ్యాక్ సపోర్ట్గా లేదు కాబట్టి మేము ఏ రాజకీయం కూడా మేము వెనక్కేసుకున్నాము. మాకు అంత సంబంధం కూడా లేదు ఇంకా ఏ రాజకీయం. రేవంత్ సర్కార్ మీకు అన్యాయం చేసిందని చెప్పుకోవచ్చు మేడం ఈ విషయం. న్యాయం చేసింది అనను, అన్యాయం చేసింది అనను. బట్ మమ్మల్ని కొంచెం గుర్తించి మాకంటూ ప్రత్యేక లైన్స్, మాకంటూ ప్రత్యేకంగా ఏదైనా చేస్తేనే అప్పుడు గవర్నమెంట్ అనేది ఏందో మేము చెప్పగలుగుతాం. గవర్నమెంట్ ఏందని ప్రూఫ్ చేసుకోవాలి. ఈవెన్ మేము కూడా ఓటు చేస్తున్నాం, మాకు ఓటు హక్కులు ఉన్నాయి, మేము కూడా ఓటు ఉపయోగించుకున్నాం కదా, మాకు కూడా ఒక రాజు కావాలి, పర్ఫెక్ట్ రాజు కావాలి, ఉపయోగించుకున్నాం. మీరు దాన్ని న్యాయంగా చేయండి, మేము న్యాయంగా చేస్తాం, మీరు న్యాయంగా అది ప్రూఫ్ చేయండి. మీ పైన మేడం పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అవును. అంటే దేని గురించి? దేని గురించి లేదు, మా గురువు వాళ్ళు అడిగారు, ఎప్పుడు బ్యాండ్ బాధలతో వస్తారు, ఈసారి ఎందుకట్లా బ్యాండ్ అవన్నీ ఏం పెట్టలేరు, ఎన్ని పోతలు కూడా మేకను కావాలి పోతలను కొట్టడం, ఒగ్గోళ్ళని కొట్టడము అవన్నీ ఎందుకట్లా చేస్తారంటే, గుడి మెంబర్ని అడిగితే ఒక 5 మినిట్స్ ఆగండి తొలకొస్తామన్న, ఆ 5 మినిట్స్ లోపే లాఠీ చార్జ్ చేయడము, కొట్టడము, ఒక లేడీస్ని ఎత్తి వలగడము, మా దాంట్లో సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అక్కడ కొట్టడము, చూపియన్ దగ్గర కొట్టడం, మా కన్నోళ్ళు కూడా అట్లా కొట్టారు. వాళ్ళు కొట్టడం ఏంది, మేము చిన్నప్పటి నుంచి మేము జోగినిస్గా ఉండి అమ్మవారి పేరు మీద బతికేటోళ్ళం, మీరు అట్లా కొడితే ఏంది, మేము ఏం తప్పు చేసినాం, ఒకసారి మేము బ్యాండ్ కావాలని అడగడం తప్ప చేయడము. మేము ఆ రక్తాలతో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టాము, ఇప్పటిదాకా 1 వీక్ అవుతుంది, ఇప్పటిదాకా ఒక్కరు కూడా కాల్ చేయలేదు. నేను పిఎస్కి వెళ్ళాను, ఎస్ఆర్ నగర్ పిఎస్లో కేసు పెట్టడానికి పైనకి వెళ్ళాను. ఫస్ట్ నేనే వెళ్ళాను పైనకి, వీడియో షూట్ చేస్తూ వెళ్తే వీడియో ఆపేసాను. సరే అని ఆపేసాను. ఎస్ఐ గారు ఉన్నారు అక్కడ, ఏవండి మాకు ఇలా జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది, మేము ఇలా అడిగినందుకు అన్న, ఒక 5 మినిట్స్ ఆగమ్మా అన్నారు. 5 మినిట్స్ కాదు, దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నించున్నాం అక్కడ. ఒక హాఫ్ అన్ అవర్ నించున్నాం. హాఫ్ అన్ అవర్లో కూడా మేము కేసు పెడితే తీసుకోలేదు. హాఫ్ అన్ అవర్ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి మళ్ళీ లాఠీ చార్జ్ అయ్యాక మళ్ళీ అప్పుడు కేసు తీసుకున్నారు. అంటే పోలీసులో మీ పైన ఇంత పగబడుతున్నట్టు కనిపిస్తూ ఉంది మేడం. పోలీస్ ఎంత, నాకైతే గవర్నమెంట్ పై అధికారం నుంచి ఏదైతే వస్తుందో అదే జరుగుతుందండి. అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, చేయొద్దని నేను. బట్ ఏదన్నా కొంచెం మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి, ఒప్పుకుంటాం. ఏదైనా సరే, ఏ తప్పైనా సరే, మేము తప్పు చేయండి మమ్మల్ని అంటే మేము ఒప్పుకోం. మేము అడిగింది ఒక న్యాయం, అమ్మవారి కోసం అడిగాం. మా కోసం మేము అడిగితే మీరు లాఠీ చార్జ్ చేయండి, కొట్టండి, వద్దనట్లే. అమ్మవారి కోసం అడిగినప్పుడన్నా కొంచెం అమ్మ మాకు తెలియదు, ఇది కాదు ఇదని చెప్పాలి, మీకు అది ఉంది హక్కు, మీరు అలా చేయకుండా లాఠీ చార్జ్ చేసేంతవరకు కరెక్ట్ అండి. ఇది ఏం చెప్తారమ్మా ముఖ్యమంత్రి కానీ? ప్లీజ్ సీఎం గారు, రేవంత్ రెడ్డి గారు, మీకు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకంటే ఒక ప్రత్యేక లైన్స్ ఇవ్వండి, మాకంటే ఒక గుర్తింపులు ఇవ్వండి, మాకంటే ఒక రెస్పెక్ట్ ప్లీజ్. రెస్పెక్ట్ మేము ఏ ఆలోచించలేదు, ఏ కోట్లు వద్దు, మాకు ఏ బంగారం వద్దు, మాకంటే ఒక రెస్పెక్ట్, మాకంటే ఒక ఉపాధి, పెన్షన్స్ లాగా ఏదైనా ఉపాధి మాకు కూడా ఇవ్వండి. మా అంటే ఇంకో 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటాం, ముసలిళ్ళు అయిపోతాం, మాకు కూడా చాలు కదా, మేము కూడా ఈ వ్యవస్థలో బతికే వాళ్ళం, మాకు కూడా ఉపాధి, మాకు ఒక రెస్పెక్ట్ ఇవ్వండి, అంతకుమించి మేము ఏం కోరకట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.